కుమారుడికి చెవినొప్పిగా ఉందని హైదరాబాద్ లో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బస్ ఎక్కిన ఓ వ్యక్తి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. టిప్పర్ ఢీకొట్టడంతో కంకరపడి తండ్రి చనిపోయాడని వాపోతున్నాడు బాలుడు. ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకెళ్తున్న తన తండ్రి తన కళ్ల ముందే చనిపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తన తండ్రిపై కంకరతో పాటు ముగ్గురు ప్రయాణికులు పడిపోయారని చెబుతూ రోదిస్తున్నాడు. గంట పాటు ఇరుక్కుపోయిన తనను పోలీసులు వచ్చి రక్షించారని చెబుతున్న బాలుడితో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. కన్న కొడుకుకు చెవి నొప్పి ఉంది అని తెలియడంతో ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పి ఓ తండ్రి బస్సులో ఎక్కాడు. కానీ అదే బస్సులో ప్రమాదంలో చనిపోయాడు. ప్రస్తుతం కేవలం కొడుకు మాత్రమే మిగిలిపోయాడు. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బాబుకు గత కొన్ని రోజులుగా చెవి నొప్పి ఉంది. నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళు అని చెప్పి రోజు అడిగేవాడు. స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో చూపించినా తగ్గకపోవడంతో హైదరాబాద్ కు తీసుకొని వెళ్లి చూపించే ప్రయత్నం చేశాడు. ఇంట్లో నుంచి బయలుదేరినటువంటి కేవలం 20 నిమిషాల్లోనే చనిపోయాడు. ప్రస్తుతం ఏ విధంగా రోధిస్తున్నాడో చూడొచ్చు. ప్రమాదంలో ఈ బాబు కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. ఎంటైర్ ఈ బాబు పైన మొత్తం కంకర పడిపోయింది. జేసీబీ వచ్చి కంకరను తొలగిస్తే కానీ ప్రాణాలతో బయటపడలేదు. పక్కనే కళ్ళ ముందే తండ్రి చనిపోయాడు. తండ్రి పైన మొత్తం ఒక 3 వ్యక్తులు పడిపోయారని కూడా ఈ బాబు చెప్తా ఉన్నాడు. తమ్ముడు నువ్వు చూస్తుండగానే మొత్తం మీ నాన్న పైన 3 పడిపోయారా? హాస్పిటల్ కోర్టు 4 గంటలకు వెళ్ళినాము. 5 బస్సు వెళ్తుంటే వాడు వచ్చి గుద్దిండు. అది పల్టి పడేది బస్సు సగం మొత్తం లెఫ్ట్ ముగ్గురు పడ్డారు. కంకర గొంతు వరకు కట్టారు నాకు. జేసీ మొత్తం తీసి కంకర తీసి నన్ను బయటకు గుంజుకున్నారు పోలీసులు. ఎంతసేపు ఉన్నావు అట్లానే కంకర? గంట అర్ధ గంట సేపు ఉన్నా. మొత్తం నీ పైన నా పక్కన ఉన్నాడు, కనిపించలేదు నాకు. పైన లోకలే కనిపించిండ్రు. అంటే పైన మొత్తం కంకర పడిపోయిందా? మీ నాన్న మీ నాయన మీ నాన్నని ఎప్పుడు తీసారు? నువ్వు ఆనే ఉన్నావు తీసేదాకా? ప్రస్తుతం బాబు పక్కనే ఉన్నాడు. కళ్ళ ముందే తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ బాబుకి చెవికి బాగాలేదని చెప్పి తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. బాబు చెప్తున్నటువంటి ప్రకారం 3 ఒక్కసారి వాళ్ళ నాన్న పైన పడిపోవడమే కాకుండా ఎంటైర్ కంకర లోడ్ అంతా కూడా పడిపోయింది. ప్రస్తుతం భర్తను కోల్పోయి ఆమె ఏ విధంగా విలిపిస్తుందో చూడొచ్చు. ఉదయం హాస్పిటల్ కి అని చెప్పి బయలుదేరినటువంటి భర్త ఒక్కసారిగా ప్రాణాలతో లేడు అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ బాబు కూడా ఆల్మోస్ట్ ఒక గంట పాటు కంకర్లోనే ఉన్నాడని చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి జేసీబీ వచ్చి ఆ కంకర్నంతా తొలగించిన తర్వాతే తను బయటపడ్డాడు. సో వాళ్ళ మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వస్తున్నారు. ఇక్కడ ఎంటైర్ చేవెళ్ల ఆసుపత్రి అంతా రోదనలతో మిన్నంటుంది. ఏ విధంగా తల్లడిల్తున్నారో మనం చూడొచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథలా ఉంది. కొడుకును చూడడానికి వెళ్తున్నటువంటి తల్లి, లేకపోతే 4 నెలల పసికందును చేతిలో పెట్టుకొని వెళ్తున్నటువంటి తల్లి, ఆ పసికందుతో సహా చనిపోయింది. ఏకంగా ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి 3 అక్క చెల్లెలు చనిపోయారు. వీకెండ్ అని చెప్పి తాండూరుకు వచ్చినటువంటి వాళ్ళు తల్లి తండ్రితో చాలా సంతోషంగా గడిపారు. ఈ రోజు ఉదయమే తండ్రి వాళ్ళను బస్టాండ్ లో డ్రాప్ చేశాడు, దగ్గరుండి బస్సు ఎక్కించాడు. కానీ తను ఇంటికి వెళ్లేటటువంటి లోపే 3 కూతుర్లు చనిపోయేటటువంటి చేదు వార్త వాళ్ళు వినాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ తల్లి గుండెల విషయాల తల్లడిస్తుంది. ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళలో కొడుకును ఏవైతే ఇష్టమో, తను ఇష్టంగా ఏమేమి తింటాడో వాటన్నిటిని వండుకొని వెళ్తున్నటువంటి తల్లి బస్సులోనే ప్రాణాలు కోల్పోయింది. మరొక వైపు తండ్రిని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. తల్లి చనిపోయింది. ఆ కొడుకు గాయాలతో బయటపడి అచేతనంగా ఇక్కడ నిలబడిపోయాడు. అటు తల్లి మృతదేహాన్ని తీసుకొని వెళ్లాలా, లేకపోతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి తండ్రిని చూసుకోవాలా అనే తెలియక ఇక్కడే ఉన్నటువంటి బాబు. ఇలా ఒక్కొక్కరిని ఎవరిని కదిపినా ఒక్కొక్క కన్నీటి గాథ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఎంటైర్ చేవెళ్ల ఆసుపత్రిలో ఎక్కడ చూసినా కూడా రోదనలు మిన్నంటున్నాయి.
లోపల ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి ప్రకారం ఒక్కసారిగా ఆ టిప్పర్ దూసుకొని వచ్చింది. ఢీ కొట్టడమే కాకుండా టిప్పర్ అంతా కూడా పైన పడిపోయింది. దాని లోపల ఉన్నటువంటి కంకర కూడా తమపై పడిపోయిందని చెప్తున్నారు. ఇందాక బాబు చెప్తున్నటువంటి ప్రకారం తండ్రికి గాయాలేవు కాకపోయినా మొత్తం ముగ్గురు ఒకసారి పైన పడిపోవడమే కాకుండా కంకర కూడా పైన పడిపోవడంతో ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితి. మరికొందరు ఇప్పటికి కాళ్ళు చేతులు కట్ అయిపోయి విలవిల్లాడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతానికి 14 మంది గాయపడి చికిత్స పొందుతుంటే అందులో మరొక 4